హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ ఏమంటోయ్ శ్రీవారు. పొద్దున్నే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. వసు కళ్ళు తెరిచి ఫోన్ వస్తుంది మీకు అంటది. వాళ్ళే మళ్ళీ చేస్తారులే అంటాడు రిషి. అమ్మో, టైం 8 అయింది, లెగవండి అని లెగవబోతుంటే రిషి వసు చెయ్యి పట్టుకొని లాగుతాడు. వసు బెడ్ పై పడిద్ది. రిషి వసుని హగ్ చేసుకుంటాడు. వెంటనే వసు, అబ్బా వదలండి, 8 అయ్యింది అంటది. అయితేలే వసు, కొంచెం సేపు పడుకుందాం అంటాడు. అబ్బా లెగవండి, టిఫిన్ చేయాలి అంటూ ఉండగా కాల్ మళ్ళీ మోగిద్ది. వసు పక్కకి చూసి మినిస్టర్ గారి నుంచి అంటది. అనగానే ఆయనకి డైరెక్ట్గా నో అని చెప్పలేకపోతున్నా అంటాడు. అనగానే వసు, అయితే ఎస్ అని చెప్పండి అంటది. ఎస్ కూడా చెప్పే ధైర్యం రావట్లా, నువ్వేమంటావు అంటాడు. అనగానే వసు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే, కానీ బాగా ఆలోచించి తీసుకోండి అంటది. "ఉమ్" అంటాడు రిషి. ఎత్తి మాట్లాడండి, బాగోదు మళ్ళీ అని వసు లెగుస్తుంది. రిషి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. వసు బయటికి వెళ్తుంది. హా సార్, గుర్తుంది, నాకు 1 వీక్ టైం ఇవ్వండి, ఈలోపు ఏది అని చెప్పేస్తాను అని మాట్లాడి పెట్టేస్తాడు. ముఖేష్ కళ్ళు తెరవగానే దేవ్ స్టడీ టేబుల్ పై బుక్ పై దేవ్ తల పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. ఫీల్ అయినట్లున్నాడు అనుకుంటాడు ముఖేష్. వసు తలుపు తీయగానే, లెగ్చావా ముఖేష్, దేవ్ ఎక్కడా అంటది. ముఖేష్ కంటితో సైగ చేస్తాడు టేబుల్ వైపు. వసు పక్కకి చూసి వెళ్ళి, దేవ్ లెగమ్మా అంటది. అనగానే దేవ్ కళ్ళు తెరుస్తాడు. నైట్ అంతా ఇలాగే పడుకున్నావా అంటది. హామా, నిద్ర వచ్చేసింది అంటాడు. సరే లెగు, ఇంకా కాలేజీ టైం అవుతుంది అంటది. హామా అని ఇద్దరూ రెడీ అయ్యి కిందకి వెళ్ళగానే వసు ముఖేష్తో, ముఖేష్, ఇంకా ఎగ్జామ్కి 1 మంతే టైం ఉంది, నువ్వు అస్సలు చదవట్లా అనగానే, చదువుతానులేమా, 1 మంత్ ఉందిగా అంట. అనగానే వసు, టైం ఊరికే అయిపోతుంది, త్వరగా స్టార్ట్ చేయి, లేదంటే లాస్ట్ మినిట్లో టెన్షన్ పడతావు అంటది. సరేలేమా, టైం అవుతుంది, బాయ్ అంటూ వెళ్తుంటే, వీడు అస్సలు మాట వినడు, ఈయన చేత తిట్టించుకుంటూ ఉంటాడు అని అనుకుంటది. ముఖేష్ కెమెరా వైపు చూస్తూ, మా అమ్మ అలాగే అంటూ ఉంటదిలే, రండి మనం కాలేజీకి వెళ్దాం అని కాలేజీకి వెళ్ళగానే నోటీస్ బోర్డుపై చూస్తూ, రక్ష నేనేమే అంటాడు ముఖేష్. రక్ష నవ్వుకుంటూ, ఈ దీప్తిని ఎక్కడో చూసినట్లుంది అంటది. అనగానే ముఖేష్, మన క్లాసేగా, క్లాస్లో చూసుంటావులే అంటాడు. కాదు కాదు అంటది. అంటూ ఉండగా దేవ్ నోటీస్ బోర్డు వెనక చూసి క్లాస్కి వెళ్తుంటే, అరే ఆగరా అంటూ వెళ్తాడు ముఖేష్. బ్యాగ్ రక్ష కూడా వెళ్తూ ఉంటుంది. క్లాస్లో అందరూ దీప్తికి విష్ చేస్తూ ఉంటారు. రక్షని చూసి అందరూ రక్షకి కూడా విష్ చేస్తూ ఉంటారు. రక్ష దీప్తి దగ్గరికి వెళ్ళి, హే కంగ్రాచులేషన్స్ అంటది. మీకు కూడా అంటది దీప్తి. వెంటనే దీప్తి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అంటది దీప్తి. వెంటనే రక్ష ముఖేష్ వైపు చూసి, చూసావా అంటూ, నాకు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అంటది. మీ ఇల్లు ఎక్కడా అంటది రక్ష. జూబ్లీ హిల్స్ అంటది. మాది కూడా అంటూ అనగానే దీప్తి, మాది ఫస్ట్ హౌస్ అంటది. ఓ, మాది అదే రోడ్ మిడిల్లో విల్లా, ఇదిగో ఇది ముఖేష్, తెలుసు కదా, రిషి సార్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళది ఆ రోడ్లో లాస్ట్ హౌస్ అనగానే దీప్తి, ఓ అని ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిద్ది. వెంటనే ముఖేష్, కంగ్రాచులేషన్స్ అంటాడు దీప్తిని. థ్యాంక్ యూ అని, సరే ఇంకా క్లాస్ టైం అవుతుంది అంటది. ఓకే అని రక్ష అండ్ ముఖేష్ వెళ్ళి కూర్చుంటారు. ముఖేష్ దేవ్తో, ఏంరా అలా వచ్చేసావు, కనీసం ఆ పిల్లకి విష్ కూడా చేయలా అంటాడు. అనగానే దేవ్, అనవసరమైన పనులు నేను చేయను అంటాడు. అనగానే ముఖేష్, అనవసరమా, అనవసరమైన పనులు అంటావేంద్రా అంటాడు. అనగానే దేవ్, ఇప్పుడు నువ్వు వెళ్ళి విష్ చేసావు, ఏమైనా వచ్చిందా అంటాడు. అనగానే ముఖేష్, హా, ఏమీ రాలా, అవును నేనెందుకు వెళ్ళి విష్ చేశాను, ఏమో పొద్దున్నుంచి సక్సెస్ఫుల్గా ఒక వేస్ట్ పని చేశానన్నమాట
అని ఆలోచిస్తూ ఉండగా రిషి వస్తాడు. ముఖేష్ కాలు మీద కాలు వేసుకొని పెన్ని రౌండ్‌గా తిప్పుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. రిషి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తూ ముఖేష్ వైపు చూస్తూ, "ముఖేష్, నిన్న క్లాస్‌లో ఎక్కడి వరకు చెప్పుకున్నాం?" అనగానే టక్కున అలర్ట్ అయ్యి, "ఎక్కడిదాకరా?" అంటాడు దేవుని. రిషి ముఖేష్ దగ్గరికి వచ్చి, "ఎక్కడిదాకా?" అని అడుగుతాడు. ముఖేష్‌కి ఏం చెప్పాలో తెలీదు. అది, అది అని టెన్షన్‌గా ఉంటాడు. "ఏది నీ బుక్?" అని ఎదురుగా ఉన్న బుక్ ఓపెన్ చెయ్యగానే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అని ఉంటది. "ఇది కంప్యూటర్స్, వేర్ ఈజ్ మ్యాథ్స్ బుక్" అంటాడు. అనగానే "దానిలోనే ఉంది" అంటాడు ముఖేష్. అనగానే "వాట్?" అంటాడు రిషి. "ఇది 5 ఇన్ 1 బుక్" అంటాడు. అనగానే రిషికి కోపమొస్తది. దీన్ని బట్టి అర్థమవుతుంది స్టడీస్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంటూ బ్యాక్‌కి చూసి, "అందరూ ఇలాగే పెట్టారా?" అనగానే కొంతమంది నో అంటారు. కానీ అందరూ అనరు. రిషి అందరినీ చూపించమంటూ అందరి బుక్స్ చూస్తూ ఉంటాడు. దేవ్ అండ్ రక్ష సెపరేట్ బుక్సే పెడతారు. కానీ కొంతమంది ముఖేష్ లాగా 5 ఇన్ 1 బుక్ రాస్తూ ఉంటారు. అది చూసి సీరియస్‌గా వెళ్ళి, "ఫస్ట్ ఇయర్‌లోనే ఇలా ఉన్నాడంటే ఫైనల్ ఇయర్ వెళ్ళేసరికి ఏమవుదాం అనుకుంటున్నారు? రేపటి నుంచి అందరూ ఎవ్రీ సబ్జెక్ట్‌కి సెపరేట్ బుక్ పెట్టాలి. టుమారో ఐ విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్" అని అక్కడి నుంచి సీరియస్‌గా వెళ్తాడు. ముఖేష్‌కి కొంచెం భయంగా ఉంటది. ఈవినింగ్ ఏమి గొడవ అయ్యిద్దో అని. ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే రిషి ఉంటాడు సీరియస్‌గా సోఫాలో కూర్చొని. వసు కాఫీ చేసుకొని తీసుకొస్తది. వసు ముఖేష్‌తో, "జ్యూస్ ఏమైనా కావాలా?" అంటది. "వద్దు మా" అని లోపలికి వెళ్తుంటే వసు, "ఏమైంది అలా ఉన్నాడు?" అంటది రిషితో. "ఏమైందో నీ సుపుత్రుడినే అడుగు" అంటాడు రిషి. ముఖేష్ ఏమీ మాట్లాడదు. "ఏమైంది? ఏమైంది అంటే ఇద్దరూ మాట్లాడరు? ఏమైంది దేవ్?" అంటది. అనగానే దేవ్, "ముఖేష్ 5 సబ్జెక్ట్స్‌ని 1 బుక్‌లో రాసేసరికి డాడ్‌కి కోపం వచ్చింది" అనగానే వసు మనసులో "అబ్బా!" అనుకొని, "కొత్త బుక్స్ పెడతాడులేండి" అంటది. అనగానే రిషి, "కాలేజీ స్టార్ట్ అయ్యి 2 మంత్స్ అవుతుంది. ఇంకా బుక్స్ సరిగ్గా పెట్టకపోతే ఏమనాలి? అయినా ఇది తెలిసి కూడా నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావంటే నాకు ఏమనాలో కూడా తెలియట్లా" అని సీరియస్‌గా లేచి లోపలికి వెళ్తాడు. దేవ్, ముఖేష్ అండ్ రక్ష అలాగే నుంచుంటారు. ముఖేష్ వసుతో, "మా" అంటాడు. అనగానే వసు ఏం మాట్లాడకుండా కిచెన్‌లోకి వెళ్తది. ముఖేష్ అండ్ దేవ్ లోపలికి వెళ్తారు. రక్షకి ఏమీ అర్థం కాదు. అందరినీ ఇప్పుడు ఎలా నార్మల్ చెయ్యాలి అనుకుంటూ ఉండగా వసు వచ్చి, "రక్ష, ఇది మీ మావయ్యకిచ్చిరా" అంటది. రక్ష, "నేనా?" అంటది. "ఇచ్చి ఏమీ మాట్లాడకుండా వచ్చెయ్" అంటది. అనగానే రక్ష సరే అని వసు చేతిలో ఉన్న ట్రే తీసుకొని దానిలో ఒక పేపర్ అండ్ కాఫీ ఉంటది. అది తీసుకొని పైకి వెళ్ళి డోర్ నాక్ చేస్తది. "రిషి, కమ్ ఇన్" అంటాడు. అనగానే రక్ష ఆ ట్రే టీపాయ్ మీద పెట్టి వచ్చేస్తది కిందకి. "పెట్టావా?" అంటది వసు. "హా, ఏముందట్ట దానిలో?" అంటది రక్ష. "సీక్రెట్" అంటది వసు. "నువ్వు మాత్రం మావయ్యని బాగా చదివేశావు అత్తా" అనగానే వసు నవ్వుకుంటది. రూమ్‌లో రిషి సీరియస్‌గా చూస్తూ ఆ ట్రేలో ఉన్న ఆ పేపర్‌ని ఓపెన్ చేయగానే ఏదో లెటర్ లాగా ఉంటది. ఏంటా అని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. "ఏవండోయ్ శ్రీవారు, కోప్పడింది చాలులే కానీ ఆ కాఫీ ఆరిపోతది. త్వరగా తాగండి. మళ్ళీ కాఫీ పెట్టటానికి కాఫీ పొడి కూడా లేదు" అని చదువుతున్న రిషి ఫేస్‌లో నవ్వొస్తది. "అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. ఈరోజు మన అబ్బాయిని వాళ్ళ ఎండీ గారు తిట్టారంట. సెపరేట్ బుక్స్ పెట్టట్లేదని. త్వరగా తీసుకెళ్ళి సెపరేట్ బుక్స్ అంట కొనిపెట్టండి. లేదంటే రేపు మీకు కంప్లెయింట్ మెయిల్ వస్తది." అది చదువుతున్న రిషి మనసులో "నాకా?" అనుకుంటాడు. "అదేనండి, స్టూడెంట్స్ మాట విననప్పుడు పేరెంట్స్‌కి మెయిల్ చేస్తాం కదా! మరి మీ అబ్బాయి మాట విననప్పుడు మీకే కదా పంపాలి" అని రాస్తది. అది చూసి రిషికి నవ్వొస్తది. "తొందరగా కాఫీ తాగి కిందకి రండి. బయటికి వెళ్దాం. అదే బుక్స్ కొనటానికి." "సరే ఉంటానండి, కిచెన్‌లో చాలా పనుంది" ఇట్లు
మీ శ్రీమతి గారు. ఆ లెటర్ చదువుతూ రిషికి నవ్వొస్తది. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్.